నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. కూటమి ప్రభుత్వం యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కృషి చేస్తుందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మంగళవారం బ్రాడీపేటలో జరిగిన జాబ్ మేళాని మాధవి అతిథిగా హాస్టల్ ప్రారంభించారు. ఇందులో భాగంగా మాధవి మాట్లాడారు. 26 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొన్నాయని, జిల్లా వ్యాప్తంగా 1400 మంది యువతీ యువకులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని చెప్పారు. కంపెనీలు ప్యాకేజీ విషయంలో మాటలు మార్చి యువతకు అన్యాయం చేయవద్దని సూచించారు. మట్టుపల్లి మోహన్ మాట్లాడుతూ నిరుద్యోగాలని రూపుమాపేందుకు చంద్రబాబు చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు. ఉద్యోగాల ద్వారా ఇంటికి భారం లేకుండా దేశానికి సేవ చేసినట్లేనని తెలియజేశారు. ఈరోజు బ్రాడీపేట 3వ లైన్లో మాస్టర్ మైండ్స్ క్యాంపస్లో మెగా జాబ్ మేళాని ఏర్పాటు చేసుకుంటున్నాము. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ గారు నాగలక్ష్మి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మేయర్ కోవెలమూడి రవీంద్ర గారి ఆధ్వర్యంలో ఈ మెగా జాబ్ మేళాని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మనకి మోహన్ కృష్ణ గారి సహకారంతో వారి క్యాంపస్ వారి వెన్యూగా ఇవ్వడం వల్ల ఇక్కడ చాలా చక్కగా ఈ యొక్క మెగా జాబ్ మేళాని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాదాపుగా ఇప్పటికే ఒక 1400 పైగా అందరూ కూడా పార్టిసిపెంట్స్ వచ్చున్నారు. వాళ్ళు రిజిస్ట్రేషన్స్ చేసుకొని ఉన్నారు. అన్ఎంప్లాయిడ్ యూత్ అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని చాలా చక్కగా వినియోగించుకున్నారు. ఇంకా కూడా రిజిస్ట్రేషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. మనకి ఎంట్రన్స్ దగ్గర ఏర్పాటు చేశారు. అయితే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం, అదేవిధంగా దాని చుట్టుపక్కల ప్రాంతాల అన్నిటి నుంచి కూడా ఈరోజు అన్ఎంప్లాయిడ్ యూత్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి ది మినిమం శాలరీ 10,000 నుంచి 40,000 వరకు కూడా ఈరోజు అందించే కంపెనీలందరూ కూడా ఈరోజు ఇక్కడ హాజరై ఉన్నారు. వాళ్ళందరూ కూడా వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ముందుగా ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత 6వ సంతకంగా స్కిల్ సెన్సస్ మీద సంతకం పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. దాని ముఖ్య ఉద్దేశం రానున్న ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల జాబ్స్ని అందించాలి. అన్ఎంప్లాయిడ్ రహిత స్టేట్గా మన ఆంధ్ర రాష్ట్రాన్ని చేసుకోవాలి. ఎక్కడా కూడా నిరుద్యోగి ఉండకూడదు. అయితే ఒక ఉద్యోగిలా లేదంటే ఒక ఎంటర్ప్రెన్యూర్ లాగా మారాలి. పూర్ టు రిచ్గా మన ఈ స్టేట్ డెవలప్ అవ్వాలి అనే ఒక కృత నిశ్చయంతో 6వ సంతకం దాని మీద పెట్టి దాని మీదే కసరత్తు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఈరోజు ఎంపిక కాని యువత ఎవరైనా ఉన్నారా, వాళ్ళు ఏదైనా స్కిల్లో లోపించి ఉన్నారా, దాని మీద కూడా దృష్టి పెట్టి రికార్డ్ చేసుకొని కంపల్సరీగా రానున్న రోజుల్లో వాళ్ళకి స్కిల్ని అందించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఇప్పటికే పశ్చిమ నియోజకవర్గంలో 4 స్కిల్ సెంటర్స్ని మనము ఈ డిస్టిక్ వైజ్గా ఏర్పాటు చేసుకొని వాళ్ళకి కావాల్సిన స్కిల్ మీద కూడా దృష్టి పెట్టి దానికి సంబంధిత నిపుణులతో వాళ్ళకి ఈ స్కిల్ని అందించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాము. ఏదేమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ నిరుద్యోగ యువత ఉండకూడదు. యువత సైడ్ ట్రాక్ పట్టి ఇటు గంజాయికి లేదంటే మాదక ద్రవ్యాలకి బలైపోకూడదు. వారు చక్కగా ఉన్నత శిఖరాలకు ఎదగాలి అన్నదే ఏకైక లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. సో ఈరోజు విచ్చేసిన కంపెనీలకి, అదేవిధంగా ఈ యువత అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇది ఆర్గనైజ్ చేసిన సంజయ్ గారికి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారికి పూర్తిగా మా యొక్క కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాము. అదేవిధంగా కంప్లీట్ స్టాఫ్ ఆఫ్ మనకి మాస్టర్ మైండ్స్ వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మాకు ఈ అవకాశం ఇచ్చి ఇక్కడ ఏర్పాటు చేసుకునే ఒక సదవకాశం ఇచ్చినందుకు కూడా వారి స్టాఫ్ అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. సో విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి, యువత అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మంచి ఉద్యోగాలతో ముందుకు వెళ్ళాలి అని చెప్పి కోరుకుంటూ, మరొక అంశం జీతం మీద ఎక్కువగా దృష్టి పెట్టకుండా ముందు ఒక వర్క్లోకి వెళ్తున్నాము అనే ఒక నేపథ్యంతో జీతం ఎంత అయినప్పటికీ కూడా ఒక ఎక్స్పీరియన్స్ కోసం వర్క్ చేయాలి, ఒక ప్లాట్ఫామ్ మనకి రావాలి, పిఆర్ డెవలప్ అవ్వాలి అనే ఒక పాజిటివ్ నేచర్తో ఈరోజు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి అని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా కంపెనీ వారికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ ప్రకటించే ప్యాకేజ్ ఒకటి, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కాస్త అన్ని కట్ చేసి మాకు ఇస్తున్నారు అనే ఒక మాట కూడా వినడం జరిగింది. సో కంపెనీ వారు అందరికీ కూడా ఫేర్గా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాను. సో ఈరోజు ఈ జాబ్ మేళాకి ముఖ్య ఉద్దేశం మేడం గారు చెప్పారు, చాలా బాగా మాట్లాడారు. ఇంకో ముఖ్య అతిథి మన మేయర్ గారు, నాన్నగారు ఇంకా రాలేదు, వస్తున్నారు. సో ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టీంకి, అలానే వీళ్ళకి దశా దిశ చెప్పినటువంటి మేడం గారికి కానీ, గల్లా మాధవ్ గారికి కానీ, మేయర్ గారికి కానీ కృతజ్ఞతలు. 2 పాయింట్లు చెప్తాను. ఒకటి, మన చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు దేశాన్ని ప్రేమించాలి, లేదా దేశానికి భారం కాకుండా ఉండాలి, లేదా దేశ సేవ చేయాలి అంటే మన యుద్ధంలోనే పాల్గొనక్కర్లా, సైనికులై ఉండక్కర్లా, ఇంటికి భారంగా లేకుండా ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేశ సేవ చేసినట్టు.
ప్రతి ఒక్కరు కూడా దేశ సేవ చేసినట్టు. సో అలాంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు స్కిల్స్ నేర్పించి జాబ్స్ కూడా ఇప్పిస్తున్నారు. సో ఆయనకు ఉన్నటువంటి కళని నిర్వర్తించేటువంటి లేదా నెరవేర్చేటువంటి ప్రక్రియ ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేస్తున్నారు. అండ్ లోకేష్ గారిని కలిసినప్పుడు మేము చాలా క్యాషువల్గా మాట అన్నాం, సార్ 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తారని మేనిఫెస్టోలో పెట్టారు కదా, దానికోసమైనా అంటే 20 కాదు, 20 అనేది అఫీషియల్, 20 దాటి మనం ఇవ్వాలి, మనం ఎంతో బాకీ ఉన్నాం, ఎక్కువ మంది యూత్ మనకు ఓట్లేసి గెలిపించారు అన్నారు. సో నాయకులకు ఉన్నటువంటి నిబద్ధత, వీళ్ళకు ఉన్నటువంటి పట్టుదల వల్లే ఈ రోజున ఇటువంటి ఒక స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మీద వచ్చింది. మేడం చెప్తారనుకోదా, చాలా మంచి పాయింట్ చెప్పారు. జీతాల కోసం వెయిట్ చేయకుండా మీకు అందుబాటులో ఉన్న ఉద్యోగం జాయిన్ అవ్వండి, స్కిల్ పెంచుకోండి, వర్క్ నేర్చుకోండి. నిజమైన ఆస్తి ఏంటంటే వర్క్ నేర్చుకోవటం, వర్క్ మ్యాన్షిప్. ఆస్తి ఏంటంటే స్కిల్. ఆ తర్వాత జాయిన్ అయిన కంపెనీలో ఒక 1 మంత్ ముందు చెప్పి, మరి వాళ్ళు కూడా వేరే వాళ్ళని తెచ్చుకోవాలి కదా, చెప్పి ఆ తర్వాత బెటర్ జాబ్ కోసం వెళ్ళిపోండి. అంతేగాని ఖాళీగా కూర్చోవద్దు. అతి విలువైన సమయం ఏంటంటే టైం. అతి విలువైన ఆస్తి ఏంటంటే టైంని వేస్ట్ చేసుకోవద్దు. బెస్ట్ ఎప్పటికీ దొరకదు. ఉన్న దాంట్లో బెటర్ ఆపర్చునిటీ ఏంటో చూసుకొని జాయిన్ అయ్యి 1 మంత్ నోటీస్ పీరియడ్ ఇచ్చి మంచి జాబ్ రాగానే వెళ్ళిపోండి. గుంటూరు నగరపాలక సంస్థ ఆదేశాలకు అనుగుణంగా నగరంలో ఉన్న ప్రతి వీధి వ్యాపారి లైసెన్సులు తీసుకోవాలని సిటీ వెండర్స్ టౌన్ వెండింగ్ కమిటీ సభ్యులు సూచించారు. చంద్రమౌళి నగర్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిటీ సభ్యులు మాట్లాడారు. గతంలో తీసుకున్న లైసెన్సులు పనిచేయవని, ప్రతి ఒక్కరుగా కొత్తగా లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందని చెప్పారు. మొత్తం 40 నుండి 50 వేల మంది వీధి వ్యాపారులు నగరంలో ఉన్నారని, ఈ నెల 25 లోపు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. గడువును పెంచాలని కమిషనర్ని మరొకసారి అడుగుతామని అన్నారు. వెండింగ్ జోన్లలో వారు కూడా లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. గత కాలంలో లైసెన్సులకి పెట్టుకున్న వాళ్ళు 15,000 మంది దాకా మున్సిపాలిటీలో నమోదయ్యారు. అయితే కమిషనర్ గారు ఈ 12వ తారీఖు మే 6 నెల, మే నెలలో 12వ తారీఖు 6 నెల 2025లో మళ్ళీ కొత్తగా పాత లైసెన్సులన్నీ రద్దు అయిపోయినాయి, కొత్తగా లైసెన్సులు అందరూ ఉన్న వెండర్స్ మొత్తం పెట్టుకోవాలి అని ప్రకటించారు. అదిగాక మెప్మా వాళ్ళ చేత, సచివాలయాల చేత, నగరపాలక సంస్థ వాళ్ళ చేత, అందరి చేత ఎంక్వైరీ పెట్టించి ఎంతమంది ఉన్నారు ఏందని సర్వే చేస్తే ఇప్పటికి 3,000 మంది దాకా తేలారు. అంతమంది కన్నా ఎక్కువ మంది లైసెన్స్ పెట్టుకోలే. ఎందుకు పెట్టుకోలేదు అనేది ఎవరిదిగా అంటే మాకు వచ్చిన దాంట్లో ఏంటంటే కొంతమంది పాత లైసెన్సులు ఉండేవి మాకు, మేము అంతకుముందు ఉండేవి మాకు, మేము పెట్టుకున్నాము అనే భావంతోనే ఉన్నారు తప్ప ఇప్పుడు కమిషనర్ గారు అమలు చేసిన కాడి నుంచి లైసెన్స్ పెట్టుకుందాం అనేది ఎవరిలో లేరు. 12వ తారీఖు 6వ నెల 2025 నుంచి ఇప్పుడు వరకు ఎంతమంది అయితే పెట్టుకున్నారో అయ్యే అమల్లో ఉన్నాయి. ఈ పాతవి అనేది రద్దు అయిపోయినాయి. ఇది కమిషనర్ గారి ఆదేశాలు. కాబట్టి ఎవరన్నా వెండరు మీరు వెనకటి ఉండయి, పాతవి ఉండయి, మాకు అవసరం లేదు, మేము పెట్టుకోము, మేము ఆఫీసుల చుట్టూ తిరగాల, ఇక్కడ తిరగాల అనే భావన అనేది పెట్టుకోకుండా స్వచ్ఛందంగా అందరూ ఈ లైసెన్స్ ఉండేవాళ్ళనే రేపు టౌన్లో ఉన్నిస్తారు. బయట వ్యక్తులు చాలామంది ఇక్కడ లోకల్గా వచ్చి వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళని కూడా తక్షణం వాళ్ళకి లైసెన్సులు రద్దు చేస్తున్నారు. వాళ్ళు ఎవరిని కూడా టౌన్లో ఉన్నాయి. అంటే ఇక్కడి నుంచి చట్టం అమల్లో ఉంది. మాది 2014లో చట్టం అమల్లో ఉంది. అక్కడి నుంచి ఇప్పుడు వరకు కొంత మా కమిషనర్ గారి వల్ల కొంత ముందుకు వెళ్ళటానికి ఆస్కారం వచ్చింది. మన మేయర్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, మన ప్రజానాయకులు కానీ దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కొద్దిగా మాకు సహకరిస్తున్నారు. మాకు కూడా ఏంటంటే దీనివల్ల మాకు ముందుకెళ్తామనేది ఆశాభావం మాకు ఎక్కువ ఉంది. వీధి వ్యాపారులు మా లెక్కలో అయితే మాత్రం 40,000 మంది ఉన్నారు. మా లెక్కలో ఎట్లా అంటే అది టిఫిన్ బండి, ఇడ్లీ బండి, నూడిల్స్ బండి, పానీపూరి, ఐస్ క్రీమ్ బండి, నూడిల్స్ బళ్ళు, వెళ్ళమ్మడి తిరిగేవాళ్ళు, గొంతులో తిరిగి అమ్ముకునేవాళ్ళు, చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు మొత్తం కూడా కలిపితే అంతమంది వస్తారు. అయితే వీళ్ళందరికీ ఇప్పుడు ఈ జోన్ అనేది ఎవరికంటే మెయిన్ రోడ్ల మీద ఎవరైతే రోడ్ల మీద ఉండి జీవనాధారం చేసుకుంటారో వాళ్ళకే జోన్లు అనేది ఉపయోగం. ఇది మాకు చట్టం అనేది 2014 నుంచి మొదలండి. 2014 నుంచి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము మాకు చట్టం ప్రకారం చట్టబద్ధంగా అన్ని వసతులు కల్పించాలా, మాకు స్థలాలు అవన్నీ ఇవ్వాలా, అదిగాక లైసెన్సులు ఇవన్నీ ఇవ్వాలా. అయితే మా కమిషనర్ గారు ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి లైసెన్సులు ఇస్తున్నారు, కానీ ఇంత దీనిగా ఇంత తొందరగా ఇంత పిలిచి అందరికీ ఇలా లైసెన్సులు ఇద్దామని చెప్పేసి ఆలోచన ఎవరికి రాలేదు. కాబట్టి మన కమిషనర్ గారు దీన్ని, మేయర్ గారు దీనికి బాగా పూనుకొని ఈ వెండర్సు మొత్తానికి లైసెన్సులు, స్థలాలు కావాలని చెప్పేసి మొన్న కూడా ఈ మన కమిషనర్ గారు, మేయర్ గారు వీళ్ళంతా కలిసి, మన కార్పొరేటర్లంతా కలిసి
మరి బస్సు యాత్ర కూడా పెట్టారు. టౌన్లో ఎక్కడెక్కడ స్థలాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ మరి పెట్టుకోవాలా, ఈ 30,000 మందికి మనం ఎక్కడెక్కడ వసతి కల్పించాలా, వీళ్ళకి వసతులు అన్ని వసతులు కల్పించాలా అని చెప్పి ఆలోచన మీద మొత్తం మన బస్సు యాత్ర కూడా పెట్టారు. కాబట్టి మీరు లైసెన్సులు లేని వాళ్ళు కంపల్సరీగా మీరు లైసెన్సులు తీసుకోవాలని చెప్పేసి మా వెండర్స్ మొత్తానికి మేము కోరుతున్నామండి. దీనికి ఇప్పుడు మున్సిపాలిటీలో కొత్తగా మళ్ళీ 20వ తారీఖు నుంచి మళ్ళీ మున్సిపాలిటీలో అందరికీ మనకు ఆధార్ కార్డు ప్లస్ ఫోటోలు మళ్ళీ ఓటర్ కార్డు ఇవన్నీ తీసుకొని మన మున్సిపాలిటీకి వెళ్ళినా కానీ లైసెన్సులు అక్కడ మొత్తం ఫిలప్ చేసి ఇస్తే మళ్ళీ లైసెన్సులు ఇస్తారు మనందరికీ. కాబట్టి లేని వాళ్ళు కంపల్సరీగా పెట్టుకోండి. ఉండేవాళ్ళు అంతకుముందు 3 నెలల కిందటమే రద్దయిపోయినాయి, దాన్ని మాత్రం బేసిక్ చేసుకొని మీరు మా హోందా దీనిగా ఉండొద్దు. కాబట్టి ఇప్పుడైనా కానీ మీరు ఇన్నిసార్లు చెప్పినా కానీ మీరు అందరూ కూడా 5, 6 తప్ప నుంచి ఎవరు రావట్లేదు. ఈ ప్రెస్ మీటింగ్ ముఖ్యంగా పెట్టడం కోసం ఏంటంటే ఈ వెండర్స్ కోసమే పెట్టడం అయింది. వెండర్స్ అంటే కొంతమందికి అవగాహన ఉంటుంది, కొంతమందికి అవగాహన ఉండదండి. వెండర్స్ అంటే వీధి వ్యాపారస్తుల కింద వస్తారండి. మొత్తం ఈ వీధి వ్యాపారస్తులు తప్పనిసరిగా మేము చెప్పేది ఏంటంటే మా కమిటీ తరఫున ప్రతి ఒక్కరికి లైసెన్స్ ఉండాలి అని కమిషనర్ గారు ఆర్డర్ అండి. ఆ లైసెన్స్ ఉన్న వాళ్ళకే టీచర్లో టౌన్లో ఏదో తిరిగి అమ్ముకో, ఎక్కడన్నా ప్లేస్లో పెట్టుకో, ఆ కార్డు ఉన్న వాళ్ళకే మేము వ్యాపారం అలౌట్ చేస్తామని చెప్పి కమిషనర్ గారు చెప్పడం అయింది. ఆ కమిషనర్ గారు మా వెడ్డింగ్ కమిటీ మెంబర్లకి అందరూ పిలిచి కమిటీ హాల్లో చెప్పడం జరిగింది. దాని తరఫున మేము ప్రెస్ మీట్ పెట్టి వీధి వ్యాపారస్తుల కోసమే ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతుంది. గతంలో 5వ నెల 12వ తారీఖు అవతల మనం అప్లై చేసుకునే రద్దని చెప్పి అన్నారు. అక్కడి నుంచి అప్లై చేసుకునే యువతను మాత్రం అలౌట్ చేస్తామన్నారు. దాని ప్రకారంగా ఎవరన్నా ఇంకా అవగాహన లేని వాళ్ళు ఉంటే తప్పనిసరిగా లైసెన్స్కి మున్సిపాలిటీ ఆఫీస్లో కౌంటర్ తెలుసుండి. ఈ నెల 25వ తారీఖు దాకా మనకు అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత ఏమైనా ఒకళ్ళ మిగిలితే మనం టైం అడుగుతాము. ఈ లోపల తప్పనిసరిగా మన వీధి వ్యాపారస్తులు కూడా ప్రతి ఒక్కళ్ళు లైసెన్స్కి అప్లై చేసుకోవాల్సిందిగా మా వెండర్స్ తరఫున కోరుతున్నాను. పాతగుంటూరులోని సిఐటియు కార్యాలయంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు సమావేశానికి సంఘీభావం తెలిపి మాట్లాడారు. రజకులకు సామాజిక రక్షణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. చివరిగా రజక సంఘ నాయకులు మాట్లాడారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈరోజు గుంటూరు సిటీలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మా ముఖ్యమైనటువంటి నాయకత్వం కొన్ని ప్రజా సంఘాలను కలుపుకొని రౌండ్ టేబుల్ సమావేశం జరపడం జరుగుతుంది. పాత గుంటూరు సిఐటియు కార్యాలయంలో ప్రధానమైనటువంటి అంశం మేము డిమాండ్ చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల్లోకి వచ్చే ముందు ఎన్నికల ప్రణాళికలో రజకులకు సంబంధించి వృత్తిదారులు బీసీలకు సంబంధించిన అనేక డిమాండ్స్ని మేము నెరవేరుస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అది ప్రధానంగా మేము ఎప్పటించో డిమాండ్ చేస్తున్నటువంటి సామాజిక రక్షణ చట్టం, రజకులకు భద్రత కల్పించాలి, సామాజిక రక్షణ చట్టం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం లాగా చట్టం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్ని వృత్తిదారులందరికీ బీసీలందరికీ మేము కల్పిస్తాం భద్రత చట్టం అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. అయితే సంవత్సర కాలం పరిపాలన కొనసాగింది. ఇప్పుడు వరకు ఆ దశగా ఏమీ లేదు. అదేవిధంగా 200 యూనిట్లు ఉచిత విద్యుత్ వృత్తిదారులకి, అనేక రకాల వృత్తిదారులకి, అందులో రజకులకు కూడా కేటాయిస్తున్నామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు. అది జీవో నామకాస్తమే విడుదల చేశారు తప్పక అమలు జరగట్లేదు. అమలు జరపాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 50 సంవత్సరాల పెన్షను, చెరువులకు సంబంధించిన అనేక విషయాలు, చెరువులకి వృత్తి చెరువులుగా ఉన్నటువంటి చెరువుల్లో వృత్తిదారులకే పూర్తి హక్కు కల్పిస్తామని చెప్పారు. అది ఇంతవరకు నెరవేరలేదు. 50 సంవత్సరాల పెన్షన్ విషయంలో కూడా ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇళ్ల స్థలాలు లేని ఇల్లు లేనటువంటి పేదలందరికీ, రజకులకు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి గట్టిల్లు కట్టిస్తామని చెప్పారు. అది ఇంతవరకు నెరవేరలేదు. అదేవిధంగా అపార్ట్మెంట్లో ఉన్న వాచ్మెన్ ఇస్త్రీదారులకి జరిగేటటువంటి అన్యాయాలు, ఆ అంశాలు మేము పరిశీలిస్తామన్నారు. ఏమీ జరగలేదు. అందుకోసం ఈ డిమాండ్స్ సాధన కోసం, ఈ డిమాండ్లు సాధించేదానికోసం ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో అనేక ప్రజా సంఘాల సపోర్ట్తో వృత్తిదారులుగా ఉండే వాళ్ళందరినీ కలుపుకొని వృత్తిదారులతో ఓ పెద్ద రౌండ్ టేబుల్ చర్చా వేదిక జరపడం జరిగింది. ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం తెలుగుదేశం గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ని, అయా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, మీరు చెప్పారు గుంటూరు సిటీలో కూడా సమావేశం జరిపే ఎన్నికల ముందు ప్రతిపక్ష నాయకుడిగా
రజకుల బాధ నేను విన్నాను, రజకుల బాధ నాకు తెలుసు. ఈ బట్టలు తెల్లగా ఉండాలంటే రజకులు శుభ్రం చేస్తేనే మనం బయటికి రాగలం, రజకుల బాధలు నాకు తెలుసు అని చెప్పారు. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు పరిశీలించలేదు, ఇప్పుడు వరకు దాని మీద ఏ ప్రకటన జరగలేదు, దాని మీద మాకు ఏ న్యాయం జరగలేదు. మేము కోరుతున్నాం, మంత్రుల కమిటీతో తూతూ మంత్రంగా 8 మంది మంత్రులతో రక్షణ చట్టం కల్పిస్తానని చెప్పి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ప్రజా సంఘాలని, వృత్తి సంఘాల నాయకుల్ని, కుల సంఘాల నాయకుల్ని పిలిచి చర్చించి పరిష్కరిస్తాము, చట్టం తీసుకొస్తాము, ఏ విధి విధానాలు నిర్ణయిస్తామని చెప్పారు. ఇంతవరకు అలాంటిది ఏమి జరగలేదు, ఆ విధంగా ప్రయత్నం జరగలేదు. అందుకోసం మేము ఖచ్చితంగా వెంటనే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు, మేనిఫెస్టోలో పెట్టిన హామీలు నెరవేర్చాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రజక ఉద్దాల సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, మీరు రజక కార్పొరేషన్ పెట్టారు, రజక కార్పొరేషన్ చైర్మన్ పెట్టారు, చైర్మన్ కాకుండా 15 మంది డైరెక్టర్లను పెట్టారు. అయితే ఎలాంటి ఒక్క రూపాయి కూడా రజక కార్పొరేషన్ కేటాయించలేదు, ఎలాంటి ఒక తీర్మానం కూడా ఈ రజక కార్పొరేషన్ చేయలేదు. ఒత్తొత్త మాటలు చెప్పి, అక్కడక్కడ మీటింగులు చెప్పి, సన్మానాలు చేయించుకొని ఈ కార్పొరేషన్ చైర్మన్ కానీ డైరెక్టర్లు కానీ రజకుల్ని మోసగిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము అరికట్టేదానికోసం, అందుకోసం ప్రభుత్వంగా మీరు చేయాల్సినటువంటి తీర్మానాలు, ఈ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలని చైర్మన్ డైరెక్టర్లు అడగాలని చెప్పి, ఆ విధంగా రజకులకి న్యాయం చేయాలని చెప్పి, రజక వృత్తిదారుల సంఘంగా రజక వృత్తిదారులకి, రజకులకి అండగా ఉండాలని చెప్పి కోరుతున్నాం. కార్మికుల హక్కులను పరిరక్షించేందుకు నిరంతరం సిపిఐ పోరాడుతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ స్పష్టం చేశారు. సంగడిగుంటలోని రేగుల రాఘవయ్య భవన్లో మంగళవారం సిపిఐ నగర ముఠా కార్మిక సంఘం మహాసభ జరిగింది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. కేంద్రంలో బీజేపీ 3వ సారి అధికారంలోకి వచ్చాక కార్మికుల హక్కులను కాలరాస్తుందని ఆయన మండిపడ్డారు. నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, రావుల అంజుబాబు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఆదాని, అంబానీల కోసం పనిచేస్తూ కార్మికులను ఇబ్బందులు పెడుతుందని ఫైర్ అయ్యారు. వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు, వర్ధిల్లాలి కార్మిక ప్రజా పోరాటాలు, వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు. జిందాబాద్ సిపిఐ, జిందాబాద్ సిపిఐ, వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు. జోహార్ కామ్రేడ్ వి కృష్ణారావు గారు, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి ఏఐటీసీ, వర్ధిల్లాలి ఏఐటీసీ, వర్ధిల్లాలి ఏఐటీసీ, జిందాబాద్ ఏఐటీసీ, వర్ధిల్లాలి నగర ముఠా కార్మిక సంఘం. భారత కమ్యూనిస్ట్ పార్టీ 1925 డిసెంబర్ 26వ తేదీన ఏర్పడినప్పటి నుంచి ఈనాటి వరకు ఈ 100 సంవత్సరాలుగా కార్మికుల కోసం, కర్షకుల కోసం, పేద బడుగు బలహీన వర్గాల కోసం అనేక పోరాటాలని నిర్వహించి ఈ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాపితంగా సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి 100 సంవత్సరాల ఎర్ర చరిత్రని రాయటం అనేది జరిగింది. ఈ క్రమంలో దున్నేవాడికే భూమి కావాలని, నివసించడానికి సరిపోను ఇంటి సౌకర్యం కల్పించాలని, చిందించినటువంటి స్వేదానికి తగిన పద్ధతుల్లో డబ్బు ఇవ్వాలని, శ్రమ విలువ తగిన పద్ధతుల్లో ఇవ్వాలని, బ్యాంకుల్ని జాతీకరణ చేయాలని, ఇలా అనేక పోరాటాలను నిర్వహించి చారిత్రాత్మకమైనటువంటి విజయాలను సాధించి 100 ఏళ్ల కమ్యూనిస్ట్ పార్టీకి ఇప్పుడు ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతూ ఉన్నాం. భారతదేశంలో అనేక రాజకీయ పార్టీలు పుట్టినాయి, గతించినాయి. ఎంపీ సీట్లు ఎన్నున్నా ఎన్ని లేకపోయినా, అనేక రాష్ట్రాల్లో కనీసం శాసనసభలో ప్రాతినిధ్యం లేకపోయినా, కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ప్రస్థానం రోజు రోజుకి పడి లేచిన కెరటం వలె ముందుకు సాగుతూనే ఉంది తప్ప వెనక్కిపోయే ప్రసక్తే లేదు. అందువల్లనే ఇవాళ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలు తినటానికి తిండి లేని స్థితిలో ఉన్నారు. అలాగే
కార్మికులు తమకున్న 40 లేబర్ చట్టాల్లో 29 చట్టాలని రద్దు చేసినటువంటి అతి కిరాతకుడు నరేంద్ర మోడీ. కేవలం 4 లేబర్ చట్టాలను పెట్టి కార్మికుల శ్రమను దోచుకొని తన స్నేహితులు బంధువులు అయినటువంటి 30 మంది గుత్త కోటీశ్వర్ల కోసం భారతదేశ సంపద మొత్తం కూడా దోచిపెడతా ఉన్నాడు. భారత కమ్యూనిస్ట్ పార్టీ మరి నగర మహాసభ ఈ నెల 24వ తారీఖున అంటే ఎల్లుండి జరగబోతూ ఉంది. దాంట్లో భాగంగా అన్ని డివిజన్లు కూడా శాఖ మహాసభలు నిర్వహించుకొని ఈ నెల మరి ఈ మహాసభలన్నీ కూడా పూర్తి చేసుకొని వచ్చే నెల 4, 5 తారీఖుల్లో జిల్లా మహాసభలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు ముఠా కార్మిక సంఘానికి సంబంధించి ఏదైతే మరి పార్టీ సభ్యులు ఉన్నారో ఆ శాఖ మహాసభ జరుపుకుంటా ఉన్నాం. దీనికి ముందుగా మరి జెండాని జిల్లా పార్టీ కార్యదర్శి గారు అజయ్ కుమార్ గారు ఆవిష్కరించారు. అట్లాగే జీవి గారి మరి వారి విగ్రహానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటా ఉన్నాం. ఏదైతే కార్మిక హక్కుల కోసం మరి సిపిఐ అలుపెరగని పోరాటం నిర్వహిస్తూ ఉంది. అట్లాగే మరి అనుబంధంగా ఉన్నటువంటి ఏఐటీసీ ఆధ్వర్యంలో మరి కార్మిక హక్కుల రక్షణ కోసం మరి అనేక పోరాటాలు నిర్వహించడం జరిగింది. మరి మోడీ గారు 11 సంవత్సరాల పాలనలో కార్మిక చట్టాలన్నీ కూడా రద్దు చేస్తూ ఉన్నారు, చట్ట సవరణ చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా 4 లేబర్ కోడ్లని ముందుకు తీసుకురావడం జరిగింది. చట్టాలన్నీ రద్దు అయిన తర్వాత ఈ లేబర్ కోడ్లు ఏదైతే వచ్చినాయో దీనివల్ల కార్మిక చట్టాలన్నీ కూడా హరించబడబోతూ ఉన్నాయి. మరి పోరాడి సాధించుకునే హక్కులన్నీ కూడా మరి ఈ రోజున మరి కార్మికులకి ఉపయోగపడే పరిస్థితి లేకుండా పోతూ ఉన్నాయి. గతంలో మరి 7 ఉంటే మరి సంఘం ఏర్పాటు చేసుకునే కాడి నుంచి ఈరోజు 100 మంది ఉంటే కానీ సంఘాన్ని నేర్చుకోవడానికి అవకాశం లేని పరిస్థితికి మోడీ గారు తీసుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా మరి ప్రపంచవ్యాప్తంగా పనిదినాల కోసం పనిదినాలు తగ్గించాలని 8 గంటల పనిదినం కావాలని మరి ఎర్రజెండా ఆధ్వర్యంలో మరి పోరాటాలు చేసి 8 గంటల పనిదినాన్ని సాధించుకుంటే ఈ రోజున మరి మోడీ గారు 10 గంటలు పెంచుతూ ఉన్నారు. వారి తొత్తులైనటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం 8 గంటల బదులు 10 గంటలు పనిచేయాలని ఇప్పటికే కేబినెట్ తీర్మానం చేసుకోవడం జరిగింది. కేబినెట్ ఆమోదం కూడా అయింది. దాన్ని అమలు చేయొద్దని ఏఐటీసీగా సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే 10 గంటలు 8గానే కొనసాగించాలని లేని పక్షంలో కార్మిక పోరాటాలు మరి సిపిఐ వాటికి అండగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ నగర ముఠా కార్మిక సంఘం శాఖ మహాసభ ఈరోజు రేగుల రాఘవయ్య భవనంలో నిర్వహించుకోవటం జరుగుతుంది. ఇందులో భాగంగా భారతదేశంలో నరేంద్ర మోడీ 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 44 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లని అమలు చేసే దిశగా చేస్తున్న ప్రయత్నానికి ఏఐటీయూసీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించి తగిన బుద్ధి చెబుతామని ఏఐటీయూసీ సిపిఐగా తెలియజేస్తున్నాం. నరేంద్ర మోడీ అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలకి రాష్ట్ర కూటమి ప్రభుత్వం కూడా 8 గంటల నుండి 10 గంటల పని విధానాన్ని పెంపుదల చేయటంపై ఏఐటీయూసీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. దీనిలో భాగంగా ఏదైతే భారత కమ్యూనిస్ట్ పార్టీ మహాసభల్లో ఏకగ్రీవంగా కార్మిక వర్గ ప్రయోజనం కోసం ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడానికి ఈ మహాసభల్లో తీర్మానాలు చేసి భవిష్యత్ పోరాటాలకి సిద్ధం అవుతుందని తెలియజేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.